అందరికీ హాయ్. ఈ వీడియోలో 3D బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఫస్ట్ బ్యాంగిల్ని థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత మనం కుందన్స్ని ఒకదానిపైన ఒకటైతే సెట్ చేసుకోవాలి. ఒకసారి అయితే చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది. చూసారు కదా, దీనిపైన మనం ఇంకొక లేయర్ని అయితే పెట్టుకోవాలి. దీనిపైన B7000 గ్లూతో అయితే నేను పైన రౌండ్గా అయితే వేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. నార్మల్ బ్యాంగిల్స్ కన్నా కూడా ఈ 3D బ్యాంగిల్స్ అనేవి కొంచెం కుందన్స్ అనేవి ఎక్కువగా పడుతుంది. కుందన్స్ ఎక్కువ పడుతుంది, అలాగే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికి అసలు కంపారిజన్ అయితే ఉండదు. టైం టేకింగ్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. దానికన్నా దీనికి ఒకదాని మీద ఒకటి పెట్టేటప్పుడు సరిగ్గా ఉండదు. అది మనం చేతితో పెట్టినా పెన్నతో పెట్టినా కూడా అలానే ఉంటుంది. కొంచెం చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా బ్యాంగిల్ లుక్ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా ఫినిష్ చేసి బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇలా దాని చుట్టూ కూడా సేమ్ అదే డిజైన్ని మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే వచ్చింది. ఒకసారి చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూసారు కదా, 3D లుక్ అయితే వచ్చింది కదా. ఇంకా మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, నేను ఆ గ్యాప్స్లో అయితే వైట్ కుందన్స్తో చిన్న స్మాల్ కుందన్స్ ఉంటాయి కదా, వాటితో మొత్తం వీటితో అయితే నేను ఫిల్ చేసుకుంటున్నాను. ఒక్కసారి చూడండి. ఈ వీడియో మొత్తం చేయడానికి నాకైతే 1.5 అవర్ అయితే పట్టిందండి. వీడియో చేసి ఇంకా 2 బ్యాంగిల్స్ థ్రెడ్ చేసి దానికి డిజైన్ వేసుకొని చాలా టైం అయితే పట్టింది. దీనికోసం అయితే మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా ఈ కుందన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఒక్కసారి చూడండి మీరు. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది. ఇంకంతే ఈ వీడియో. బాయ్ అందరికీ.